జీవితం యొక్క గమ్యం ఇది, నా జీవితంలో ఇలాగ చేయాలనుకుంటున్నాను, అలాగ చేయాలనుకుంటున్నాను అంటున్నారు. కానీ ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ప్లాన్ చేస్తున్నారు. కానీ ఆఖరికి ఇస్ ద ఫౌండేషన్ క్రైస్ట్? ఆ పునాది యేసేనేనా? ఆ పునాది క్రీస్తేనా? గ్రహించారా? గమనించారా? ఈరోజు దేవా, ఇప్పుడు ఎక్కలేనంత ఎత్తైన కొండ అయిన యేసే దగ్గరికి జీవించాలి. దేవుని దగ్గర జీవించినప్పుడు ఇట్ కెన్ నాట్ క్రాల్ అప్ టు us, నథింగ్ కెన్ షేక్ us, ద ఎనిమీస్ అటాక్స్ వోంట్ రియలీ అటాక్ us. ఒకవేళ దాడి చేస్తాడేమో, ఒకవేళ భయపెడతాడేమో, ఒకవేళ మన వెంటలు పాకుతూ ఉంటాడేమో, వస్తున్నట్టు అనిపిస్తుందేమో, వస్తున్నాడేమో నిజంగానే. కానీ ఆ రోజు లేకపోతే ఆ సమయాన వెంటనే ఆయన సన్నిధికి, ఆ పర్ణశాల, ఆ దాగు స్థలము, ఆ ఆశ్రయదుర్గమైన దేవుని దగ్గరికి వెళ్తే ఇట్ కెన్ నాట్ కమ్ నియర్ us. ఇట్ కెన్ నాట్. నేను ఆ విషయంలో తప్పిపోయానే, ఈ పాపంలో తప్పిపోయానే, మీరు అట్లాంటి పని చేయకూడదు, అపవాది నన్ను అక్కడే అటాక్ చేశాడు అని చెప్పగలుగుతున్నారా? అన్నాడండి. ఈరోజు అందుకే దేవుడు అంటున్నాడు, నోరు విప్పి దేవుని బిగ్గరగా ఆరాధించండి. దేవా, నువ్వు తప్ప నాకు వేరే సహాయం లేదయ్యా, నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదయ్యా, యూ అలోన్ అని ఆయన సన్నిధిలో మొరపెడితే ఆయన హెల్ప్ చేయరా? ఆయన మనకు ఈరోజు మీరు ప్రార్థన చేయండి. ఎటువంటి బలహీన పరిస్థితులు ఉన్నా, ఎటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నా, నా వల్ల ఏం అవ్వట్లేదే, నేను ఎక్కడికి వెళ్ళిన ఫెయిల్యూర్ అవుతుంది, విఫలం అయిపోతుంది, నా జీవితం అంతా విఫలం అయిపోతుంది అని అనుకుంటున్నట్లయితే మీరు ఈ ప్రార్థన చేయండి.